తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటరు పెట్రోలు, డీజిల్పై ఏకంగా ₹3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు నిన్నటి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరల్లో ఈ స్థాయిలో పెంపు జరగటం ఇదే తొలిసారి. మార్చి 2024లో ఎన్నికల ముందు లీటర్కు ₹2 మేర రేట్లను తగ్గించిన కేంద్రం ఇప్పుడు ఒకేసారి ₹3 వడ్డించడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పెట్రోల్, డీజిల్తో పాటు సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹3, కిలో సీఎన్జీపై ₹2 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర ₹79.09కు చేరింది. ఈ పెంపు ఆటో, టాక్సీ డ్రైవర్లతో పాటు సొంత వాహనదారుల పాలిట తీవ్ర భారంగా పరిణమించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులే ఈ పెంపునకు ప్రధాన కారణం. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $70 నుంచి ఏకంగా $100కు పైగా చేరింది. దీంతో చమురు సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ సంస్థలు నెలకు ₹30,000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకే చమురు సంస్థలు ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ వంటి పొరుగు దేశాల్లో ఎప్పుడో ఇంధన ధరలు 15% నుంచి 20% మేర పెరిగినా మన దగ్గర మాత్రం ఆ భారాన్ని ఇప్పటి వరకు వినియోగదారులపై మోపలేదు. పెట్రోల్ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు ₹3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం పేరిట విండోల్ఫ్ ట్యాక్స్ విధించింది. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు ₹23 నుంచి ₹16.5కు, విమాన ఇంధనంపై ₹33 నుంచి ₹16కు తగ్గించింది. ఇవి నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంట గ్యాస్కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కార్మికులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతోంది. అండర్ రికవరీల పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎన్జీ, డీజిల్ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.